గణపతి లొంగుబాటుపై ఉత్కంఠ. ఇప్పుడు 2 రోజుల సమయం ఉన్నది. అమిత్ షా పాపం ఆల్రెడీ వీళ్ళందరూ దాదాపు బలగాలు గట్టినే ఉన్నాయంట. ఇంకా పెద్ద ఎత్తున బలగాలు ఇంకా ఉన్నాయంట. వాటిని ఎక్కడున్నారు ఏందో కనీసమైనటువంటి సమాచారం కేంద్ర నిఘా వ్యవస్థల దగ్గర కానీ హోంశాఖ దగ్గర కానీ ఎక్కడ కూడా లేదు. అసలు గణపతి ఎక్కడో ఇప్పటివరకు లేదు. అసలు గణపతి లొంగిపోతాడని చెప్పేసి పెద్ద తెలుస్తుంది. కానీ లొంగిపోతాడా పోడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. సో మార్చి 31తో ముగినటువంటి కేంద్ర డెడ్ లైన్. అదే రోజు గణపతి సహా 7 మావోయిస్టులు లొంగిపోతారనే చర్చ ఆసక్తి రేపుతున్నటువంటి ఇటీవల పరిణామాలు, అజ్ఞాతంలో ఉన్న వారితో రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఎస్ఐబి అధికారుల సంప్రదింపులు, కేంద్రం నుంచి పర్యవేక్షిస్తున్నటువంటి 2 స్పెషల్ ఆఫీసర్లు, మావోయిస్టుల లొంగుబాటులో ఎస్ఐబి పోలీసుల విశేష కృషి. గత 2 నెలల్లో 721 మంది లొంగుబాటు, 256 ఆయుధాలు అప్పగింత అంటూ చూస్తా ఉన్నాం. సో మరి నాకు తెలిసి ఆయన పెద్ద ఎత్తున తన పంతం నెగ్గించుకునే ప్లాన్లో ఉన్నట్టు కనబడుతుంది. ఎవరు గణపతి. ఎందుకంటే ఈయన కదా మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం దాదాపు 15 సంవత్సరాల పైగా ఈయన మావోయిస్ట్ చీఫ్గా పనిచేసిండు. సో ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు ఏంది అనే కనీసమైన సమాచారం నిఘా వర్గాల ద్వారా లేదు. సో ఆయన లొంగిపోతారని చెప్పేసి ఒకసారి లొంగిపోవడం చెప్పేసి ఒక ప్రధానమైన కన్ఫ్యూజన్ అయితే నెలకొని ఉంది. కానీ ఆయన ఎప్పుడో దేశం దాటిపోయిందట, ఇంకా ఇక్కడ లేడని తెలుస్తూ ఉంది. సో కేంద్రం చెబుతున్న ప్రకారం ఈ నెల 31న మావోయిస్టులకు డెడ్ లైన్ పూర్తవుతుంది. తాము అజ్ఞాతం వీడి జనం మధ్య ప్రజా సమస్యలపై ప్రజాస్వామ్య విధానంలో పోరాటాలు చేస్తామని ఇప్పటికే లొంగిపోయిన కేంద్ర కమిటీ సభ్యులు తెలిపారు. ఇదే సమయంలో మావోయిస్టు పార్టీపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతున్నారు. కేంద్రం స్పందించి మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేస్తే అజ్ఞాతంలో ఉన్నటువంటి మిగిలిన మావోయిస్టులంతా ఆయుధాలు వీడి లొంగిపోయేలా తాము కృషి చేస్తామని చెప్తున్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సమావేశంలోనూ కీలక మావోయిస్టు నేతలు ఈ మేరకు ప్రతిపాదించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇదే విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఢిల్లీలో కలిసి చెప్పారు. వీరి ప్రతిపాదనలకు కేంద్రం నుంచి సానుకూలత రావడం, తాజాగా డెడ్లైన్ ముగిన నేపథ్యంలో అజ్ఞాతంలో ఉన్నటువంటి గణపతి సహా 7 మావోయిస్టులు లొంగిపోయినట్లు తెలుస్తుంది. మొత్తం మీద మావోయిస్టుల లొంగుబాటులో రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఐబి పోలీసుల కృషిపై ప్రశంసలు వెల్లువెత్తున్నట్టు కనబడతా ఉంది. సో గణపతి కోసం కేంద్రం నుంచి 2 స్పెషల్ ఆఫీసర్లు గణపతి సహా అజ్ఞాతంలో ఉన్నటువంటి 7 తెలంగాణ ప్రాంత మావోయిస్టుల లొంగుబాటుపై రాష్ట్ర ఎస్ఐబి ఇంటర్స్టేట్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ప్రత్యేక దృష్టి పెట్టింది. విశ్వసనీయ సమాచారం మేరకు గణపతి లొంగుబాటు సంబంధించి కేంద్రం నియమించినటువంటి 2 స్పెషల్ ఆఫీసర్లు ఇప్పటికే రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. గణపతి ఆరోగ్యంతో పాటు పునరావాసం, దేశవ్యాప్తంగా ఆయనపై ఉన్నటువంటి కేసు సహా సున్నితమైన అంశాలపై పలు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉంచారు. ఉత్కంఠత రేపుతున్నటువంటి తుది అంకం. సో 2 రోజులే ఉంది. 2 రోజులుగా గణపతి లొంగిపోతాడా లేడా ఇప్పటి వరకు వీళ్ళకైతే కనీస క్లారిటీ కూడా లేదు. మావోయిస్టు రహిత దేశంగా మావోయిస్టు ముక్త భారత్ నిర్మిద్దామని చెప్పేసి కానీ, లేకపోతే మావోయిస్టు రహిత తెలంగాణ నిర్మిద్దామని చెప్పేసి ప్రగల్భాలు పలికిర్రు. మరి ముప్పాల లక్ష్మణరావు ఎవరైతే గత 4 దశాబ్దాలుగా అజ్ఞాతంలో ముప్పాల లక్ష్మణరావు ఎవరైతున్నారో అలియాస్ గణపతి సహా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి 6 మావోయిస్టుల నేతల లొంగుబాటుకు రంగం సిద్ధమైందని చెప్తున్నారు. మరి ఇది నిజమా అబద్ధమా తెలియదు. ఎందుకంటే ఇది 2 నెలల నుంచి రేపే లొంగిపోతాడు, నేపాల్లో ఆల్రెడీ మన పోలీసులు పట్టుకున్నారు, తీసుకొస్తున్నారు, లొంగిపోతాడు, అమిత్ షా ముందు లొంగిపోతాడు, మోడీ ముందు లొంగిపోతాడు, రేవంత్ రెడ్డి ముందు లొంగిపోతాడు. అన్నీ ఎక్కడ పడితే అక్కడ కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. ఇంతవరకు ఒక సమాచారం కూడా లేదట. మరి ఉందా లేదా ఇద్దరు క్లారిటీ లేదు. ఎందుకంటే ఇన్ని రోజులు ఉండరు కదా, 100% వాళ్ళకి సమాచారం లేదు. ముప్పాల లక్ష్మణరావు ఎక్కడున్నాడు ఏందని సమాచారం ఇప్పటికైతే లేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది.